రాష్ట్రంలో మార్చి నెల మొదట్లోనే నీటి నిల్వలు గణనీయంగా పడిపోయాయి. అసలు వేసవి ముందు ఉండగా ఇప్పుడే సగానికి పైగా చెరువులు ఖాళీ అయ్యాయి. వర్షాలు పడినప్పటికీ నీటిని ఒడిసి పట్టకపోవడం వల్ల ప్రస్తుతం చెరువులన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇది కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. రాష్ట్రంలో చెరువులు, కుంటలు కలిసి 34,712 ఉన్నాయి. అందులో కేవలం మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు 21,500 ఉన్నాయి. చెరువుల కింద దాదాపు 25 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే ప్రస్తుతం 10,700 చెరువుల్లో సగం కంటే తక్కువ నీటి నిల్వలే ఉన్నాయి. మిగిలిన వాటిలో అంతంత మాత్రమే ఉన్నాయి. 5.95% చెరువుల్లోనే నీటి నిల్వలు కొద్దిమేర ఆశాజనకంగా ఉన్నాయి. పలు జిల్లాల్లోని చెరువుల్లో 35% కంటే తక్కువగానే నీటి నిల్వలు ఉండడం ఆందోళన కలిగిస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉమ్మడి పాలకుల తరహాలోనే చెరువులను నిర్లక్ష్యం చేస్తూ వస్తుంది. పేరుకే పలుచోట్ల చెరువులను నామమాత్రంగా నింపుతుంది. ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీటి కొరత ఉండకూడదనే కారణంగా చెరువులను నింపడం మానేసింది. మరోవైపు కాళేశ్వరం, దేవాదుల తదితర లిఫ్ట్ స్కీమ్లను పూర్తి స్థాయిలో వినియోగించడం లేదు. ఇప్పటికే పలుచోట్ల రైతులు రోడ్డెక్కి సాగునీటి కోసం ధర్నాలు చేస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మొట్టమొదటగా మిషన్ కాకతీయ చేపట్టి చెరువుల పునరుద్ధరణకు పూనుకున్నారు. విస్తృతంగా చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టారు. ఏటా జనవరి లేదంటే ఫిబ్రవరిలోనే చెరువులను క్రమం తప్పకుండా నింపేలా చర్యలు చేపడుతూ వచ్చారు. ఫలితంగానే రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరుగుతూ వచ్చి పంటలు చేతికొచ్చాయి. కానీ రేవంత్ సర్కార్ మాత్రం ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో పంటలు ఎండుముఖం పడుతున్నాయి. ఫలితంగా అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఎండలు మరింత పెరిగితే పరిస్థితి ఏంటో అని ఆవేదన పడుతున్నారు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ మేల్కొని కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని ఒడిసిపట్టి చెరువులను నీటితో నింపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, గుడ్ మార్నింగ్. చెప్పండి, వేసవి రాకముందే చెరువుల్లో నీటి శాతం తగ్గిపోతుంది, కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు సాగునీటి విషయంలో. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఇవాళ సాగునీటి వ్యవస్థ అంటే ప్రధానంగా వ్యవసాయ రంగం దాదాపు 60 నుంచి 70% మంది తెలంగాణ ప్రజానికం వ్యవసాయం పైన ఆధారపడి ఉంటారు. ఇదంతా కూడా రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో ఇవాళ సాగునీరు అందించలేనిగా ఈ ప్రభుత్వం ఒక పూర్తి పరిపాలన అంతా గాలికి వదిలేసి ఇవాళ సాగునీరు వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తమైపోయింది. ప్రాజెక్టుల నిర్వహణ అంతా కూడా ఇవాళ ఒక ఎండపాలుగానే తయారైంది. అంటే పూర్తిగా సాగునీటిని ప్రాజెక్టులను సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఇవాళ పబ్బం కట్టే తప్ప ఎక్కడ కూడా ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించిన ఏ విషయంలో కూడా ప్రభుత్వం చొరవ చూపట్లేదు అనేది ప్రధానంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో దాదాపు ఇవాళ కేవలం అంటే ఫిబ్రవరి నెలలోనే ఇవాళ దాదాపు 10 నుంచి 15,000 చెరువులు ఇవాళ పూర్తిగా ఎండిపోయినాయంటే రాష్ట్రంలో సాగునీటి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సాగునీటి నిర్వహణ ఏ విధంగా ఉందో కూడా ఇవాళ అర్థం పడుతుంది. ఎందుకంటే ప్రభుత్వం సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడమే కాకుండా గత ప్రభుత్వం పైన నిందలేయడమే తప్ప ఎలాంటి వాటికి నోచుకోలేదు. ఇవాళ కాలువల నిర్వహణ కావచ్చు, కాలువల పరిస్థితి కావచ్చు, చెరువుల నింపడం కావచ్చు, చెరువుల పురికితీత కావచ్చు, ఇలాంటి ఏ కార్యక్రమం కూడా ఇవాళ ప్రభుత్వం చేయలేకపోయింది. తద్వారా ఇవాళ చెరువులన్నీ కూడా మళ్ళీ బీళ్లు వాడుతున్న పరిస్థితి అవుతుంది. చెరువుల కింద ఉన్న ఆయకట్టంతా కూడా ఇలా ఎండిపోయి వచ్చిపోతున్న పరిస్థితి అవుతుంది. అంటే ప్రధానంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫిబ్రవరి నెల స్టార్ట్ కాగానే చెరువుల్లో పూర్తిగా చెరువులన్నింటినీ కూడా నింపి తెలంగాణ రైతాంగానికి నీళ్లు అందించే విధంగా ఆనాడు చెరువులన్నీ కూడా జలకళతో సంతరించుకునేది. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం చెరువులు నింపడం కాదు, చెరువుల దుస్థితి ఏంది, చెరువులకు వచ్చే కాలువల పరిస్థితి ఏంది, చెరువులకు వచ్చే ఆయకట్టు పరిస్థితి, చెరువుల కింద ఆయకట్టు పరిస్థితి అన్నిటినీ కూడా ఇవాళ పూర్తిగా నిర్లక్ష్యం చేయడం ద్వారా చెరువులన్నీ కూడా ఎండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దాని తద్వారా
చెరువుల కింద ఉండే ఆయకట్టు అంతా కూడా ఇవాళ ఎండిపోతుంది. రైతన్నంతా కూడా ఇవాళ అరిగోసపడుతున్నాడు, ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఏర్పడుతుందంటే పూర్తిగా ఇది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెరువులను మానిటరింగ్ చేసి చెరువుల యొక్క ఎంత లెవెల్స్ కావచ్చు, చెరువులకు సంబంధించి ఏదైతే మినీ రిజర్వాయర్స్ కింద పరిగణించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి ఆయా చెరువుల కింద ఉండే ఆయకట్టుకు చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్లు అందించిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎప్పటికప్పుడు కాలువల సంబంధించిన మెయింటెనెన్స్ కూడా చేస్తూ కాలువల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కాలువల ద్వారా సాగునీటి అందించి రైతాంగానికి ఒక రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది. ఇవాళ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అంటే నిర్లక్ష్య ధోరణితో అవలంబిస్తుంది. వాళ్ళ నిర్లక్ష్యానికి నిదర్శనంగానే ఈ చెరువులకు సంబంధించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మిషన్ కాకతీయ ద్వారా దాదాపు 40,000 చెరువులకు పైచీలకు చెరువులను పునరుద్ధరించి పూడిక తీసి యావత్ దేశానికి ఒక రోల్ మోడల్ గా నిలిచింది. అలాంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చెరువులకు పునరుద్ధరణ చేస్తే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో చెరువులన్నీ మళ్ళీ పూడికతోటి, కంప చెట్లతోటి, ముళ్లతోటి నిండిపోయిన దృష్టి ఏర్పడింది. దీంతో చెరువులన్నీ కూడా ఎండిపోతున్న పరిస్థితి. కాళేశ్వరం జలాలను ఒడిసిపట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఆ నీటిని ఒడిసిపట్టి ప్రతి చెరువులు నింపితే ఇవాళ తెలంగాణ రైతాంగానికి ఇవాళ గ్రౌండ్ వాటర్ కూడా పెద్ద ఎత్తున పెరిగేది. గ్రౌండ్ వాటర్ ద్వారా బోర్లు, బావులు అన్ని కూడా జలగాలతో సంతరించుకునేది. రైతాంగం అంతా కూడా ఆ ప్రతి గుంట కూడా నీళ్ళిచ్చుకొని పంటలు పండించుకునే పరిస్థితి ఏర్పడింది. కానీ వాళ్ళు ఈ ప్రభుత్వం తోటి వాళ్ళ చేసిన ఈ ఘనకార్యానికి, ఈ ప్రభుత్వం చేసిన వాళ్ళ దమనకాండకి ఇవాళ ఉన్న నీళ్ళన్నీ కూడా సముద్రం పాలైనాయి. ఉన్న నీళ్లు సముద్రం పాలు కావడంలో చెరువులన్నీ ఎండిపోతున్న పరిస్థితి. చెరువుల కింద ఉన్న ఆయకట్టు అంతా కూడా ఇవాళ పూర్తిగా బీళ్లు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ తెలంగాణ రైతు బతుకు అంతా కూడా ఆగమైపోయిన పరిస్థితి. తెలంగాణ రైతు వాళ్ళ మరొకసారి నీటి కోసం ఎదురు చూడాల్సిన దృష్టి ఏర్పడింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి గుంటకి నీళ్లు అందిస్తే ఇవాళ ఈ ఉన్న ప్రభుత్వం చెరువుల్లో కూడా నీళ్లు నింపలేని దృష్టి ఏర్పడింది. వాళ్ళ చాలా చోట్ల వాళ్ళ రంగనాయక కింద కావచ్చు, ఇటు మిడ్మానేర్ కింద కావచ్చు, అటు ఎల్లంపల్లి కింద కావచ్చు, ఇటు జూరాల కింద కావచ్చు, డిండి కింద కావచ్చు, ఇవాళ రైతాంగం అంతా కూడా నీటి కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఏర్పడింది. చాలా చోట్ల మాకు సాగునీరు ఇవ్వాలని చెప్పి ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఇవాళ చివరికి చెరువులు నింపడమే కాదు, అధికారులను కూడా నియమించలేని పరిస్థితి. వాళ్ళ చాలా చోట్ల ఇటు నీటిపారుదల శాఖలో మొత్తం ఇన్ఛార్జీలదే ఉన్న తప్ప, ఇన్ఛార్జీలను నియమించడమే తప్ప ఇన్ఛార్జీల కింద పూర్తి స్థాయి అధికారులను పెట్టకపోవడంతో అధికారుల మానిటరింగ్ కూడా తగ్గిపోయింది. మంత్రి తూతూ మంత్రంగా కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఒక నెపం మోపుతూ కాలం గడుపుతున్నాడే తప్ప ఎక్కడ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రయోజనాలు తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళ పాలమూరు రంగారెడ్డి ప్రయోజనాలు తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళ ఏపీ అక్రమంగా దోసుకుపోతున్న శ్రీశైలం నీటికి కేటాయింపుల్లో కూడా ఇవాళ తీవ్ర అన్యాయం జరుగుతుంటే పట్టించుకున్న పాపన పోవట్లేదు ఈ ప్రభుత్వం. అందుకే ఇవాళ చెరువుల దుస్థితి పూర్తిగా బీళ్లు వారిపోయిన పరిస్థితి. తద్వారా రైతాంగం అంతా కూడా నీటి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఇవాళ ఆనాడు ఫిబ్రవరి వచ్చిందంటే ఫిబ్రవరి వరకు నీళ్లు ఫుల్ గా ఉండేది. మళ్ళీ ఫిబ్రవరి వచ్చిందంటే చెరువులన్నీ నింపి మత్తళ్లు దించిచ్చేది. మే నెలలో సైతం నీళ్లు మత్తళ్లు దుంకాల్సిన పరిస్థితి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండేది. అంతేకాకుండా పెద్ద ఎత్తున చెక్ డ్యాములు కట్టి ఎక్కడికక్కడ నీటి నిల్వ చేసి తెలంగాణ రైతాంగానికి నీళ్లు అందించింది గత ప్రభుత్వం. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం చెక్ డ్యాములను కూల్చి ఇసుక మాఫియాకు పచ్చ జెండా ఊపుతుంది, ఇసుక మాఫియాకు రెడ్ కార్పెట్ వేస్తుంది. తద్వారా ఇవాళ పెద్ద ఎత్తున చెక్ డ్యాములు కూల్చి వాళ్ళ రైతాంగానికి నీరు లేకుండా చేస్తుంది, రైతాంగానికి వాళ్ళ గ్రౌండ్ వాటర్ లేకుండా చేస్తున్న పరిస్థితి పూర్తిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కూడా ఇవాళ నిర్వీర్యం అయిపోయింది. కేవలం నీటిపారుదల శాఖ మంత్రి ఏదైతే జలసౌధలో రివ్యూలు పెట్టడానికే సరిపోతారు తప్ప క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా పరిశీలించలేదు. క్షేత్రస్థాయిలో ఇవాళ సాగునీటి రంగం ఏ విధంగా ఉంది, చెరువుల పూర్తితీత ఏ విధంగా ఉంది, కాలువల మరమ్మతులు ఏ విధంగా ఉన్నాయని ఇప్పటి వరకు జిల్లా చాలా చోట్ల గన్ను పడిన కూర్చలేని పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో దాపరించింది. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల రంగాన్ని నిర్వీర్యం చేసింది. వాళ్ళ చెరువులన్నీ ఎండి వాళ్ళ రైతాంగం అంతా కూడా అరిగోసపడుతున్న పరిస్థితి తాజాగా కనిపిస్తుంది. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.